సూర్య ముద్ర. ఆరోగ్యానికి 6 ముద్రల్లో అంగుష్ట ముద్ర. ఇక్కడ అగ్ని తత్వ ముద్ర, దీన్ని సూర్య ముద్ర అంటాము. ఇది కూడా డయాబెటిక్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ముద్రలు ఏవి చెప్తున్నామో రోజు ప్రాక్టీస్ చేయండి, చక్కగా పెట్టుకోండి. ఉంగరపు లోపల క్లోజ్ చేయాలి, పైన పెట్టుకోవాలి. అంటే అగ్నితో ఈ పృథ్వీని బంధించాలి అంతే. టాయిస్ మీద పెట్టండి, శ్వాస వదిలేసి ఆరంభించండి. రెడీ, స్టార్ట్. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ ముద్ర ఏ ముద్ర పెట్టినా సహజ ప్రాణాయామం. నిండుగా శ్వాస తీసుకోవాలి, పట్టు దగ్గర ఎక్స్పాన్షన్ రావాలి, చెస్ట్ దగ్గర ఎక్స్పాన్షన్ రావాలి, కాళ్ళ బొందుల ఎక్స్పాన్షన్, ఇలాగే ఎక్స్పాన్షన్ రావాలి. శ్వాస వదిలేసేటప్పుడు పైనుంచి అలాగే కంప్రెస్ అవుతూ ప్రతి రీజియన్ లోనే శ్వాస లోపలికి వెళ్ళిపోవాలి. అలా అంటే బెలూన్ అలా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు, బెలూన్ లో గాలి ఊదినప్పుడు ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది, అలా మనం ట్రాక్ అంతా ఎక్స్పాండ్ అవ్వాలి. శ్వాస వదిలేసేటప్పుడు అలా నెమ్మదిగా కంప్రెస్ అయిపోవాలి. ఇది ప్రతి ముద్ర ప్రాణాయామానికి చేయాలి. తదుపరి ముద్ర ప్రాణముద్ర. పంచ ప్రాణముద్రలో ప్రాణముద్ర. ఆరోగ్యానికి 6 ముద్రలో అంగుష్ట ముద్ర, అలాగే తత్వముద్రలో అగ్నితత్వ ముద్ర, ప్రాణముద్ర, పంచ ప్రాణముద్రలో ప్రాణముద్ర. ఈ ముద్ర వేసుకోండి, టైస్ పెట్టండి. ఇది కూడా డయాబెటిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. శ్వాస వదిలేసేయండి. రెడీ, స్టార్ట్. పూర్తి వదిలేసేయండి. ఇన్హేల్, exhale. Inhale, కంప్లీట్ అయిన వాళ్ళు 5-10 కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా గమనానికి వచ్చేసి ప్రాణముద్ర సహజ ప్రాణాయామం అంతే. ఏ ముద్ర పెట్టినా సహజ నిండుగా శ్వాస తీసుకోవడం, నిండుగా వదలడం. ఆ ముద్ర వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాణశక్తి ఆ కరెక్ట్ గా మనం ఏ ప్లేస్ కి పంపించాలో ఆ ప్లేస్ కి పంపిస్తాం. ఆటోమేటిక్ గా అక్కడ హీలింగ్ జరుగుతుంది. తర్వాత ద్వాదశ రాశి ముద్రలో సింహ రాశి ముద్ర. ఇక్కడ ప్రతి దాంట్లోనూ ఒక్కొక్కటి. అలా మనం ఆరోగ్యానికి 6 ముద్రలు చెప్పుకున్నాం, పంచ ప్రాణ ముద్రలు చెప్పుకున్నాం, అలాగే తత్వ ముద్రలు చెప్పుకున్నాం. అందులో ఒక్కొక్కటి ఒక ముద్ర ఉంది. ఇక్కడ ఏంటంటే సింహ రాశి ముద్ర. సో ఇది ఎలా వేయాలంటే 2 చేతులు ఓపెన్ చేయండి, ఈ బటన్ వేలు బయట పెట్టండి. చక్కగా బటన్ వేలు తీసి చెవి వెనకాల నుంచి పెట్టాలి. 2 చెవుల కింద ఇలా రావాలి. ఓకే, స్ట్రైట్ లో కూర్చోవాలి. చక్కగా ఇక్కడ అన్ని రాశులు కళ్ళు మూసుకుని చేస్తాము, అలాగే అన్ని ముద్రలు కళ్ళు మూసుకు చేస్తాము. అంటే ఈ ఒక్క రాశి ముద్ర మాత్రం కళ్ళు తెరిచి చేయాలి. 2 కళ్ళు ఓపెన్ చేయండి, అలా భ్రూటి స్థానాన్ని చూడాలి. మీరు బొట్టు పెట్టుకునే ప్లేస్ ని గమనిస్తూ ఉండగలిగిన సమయం అలాగే ఉండాలి. చక్కగా శ్వాస వదిలేసి ఆరంభించండి. రెడీ, స్టార్ట్. చక్కగా ఎన్నెంక మడతలు నిటారుగానే ఉండాలి. మీ చూపుని, మీ కంటి యొక్క దృష్టిని ఆ భ్రూటి స్థానం దగ్గర ఉండాలి. కళ్ళు తెరిచి చేయాలి. అన్ని రాశులకి అధిపతి సింహరాశి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి, పూర్తి వదిలేసేయండి. నిండు శ్వాస తీసుకోండి. అలాగే ఉండగలిగిన సమయం ఉండొచ్చు. శ్వాసను మాత్రం సహజంగానే తీసుకోవాలి. నిండు శ్వాస తీసుకొని రిలాక్స్. 2 చేతులు బాగా రబ్ చేయండి, 2 కళ్ళు దగ్గరగా క్లోజ్ చేయండి. 2 క్లోజ్ చేయండి. ఇప్పుడు చేతులను బాగా రబ్ చేసి కంటిన్యూ పెట్టండి. అది చేతులు అక్కడ చూస్తూ గమనానికి వచ్చేసి జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇప్పుడు మనం నెక్స్ట్ 4 ముద్రలు చెప్పుకున్నాం ఈ రోజు. ఇవి 4 కూడా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి డయాబెటిస్ సంబంధించి. అలాగే ఈ రోజు చెప్పిన ఆసనాలని కూడా
ఆ ట్విస్టింగ్ ఆసనాలు ఈ యొక్క ట్విస్టింగ్ అవి బాగా చేయండి, చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నడుము భాగంలో ఎప్పుడు ట్విస్ట్ చేస్తూ ఉండాలి, ఏ ప్రాబ్లం రాదండి. ట్విస్టింగ్ సంబంధించి ఎప్పుడైతే మీరు అలవాటు చేస్తారో చిన్నప్పటి నుంచి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ఆటోమేటిక్ గా మీకు ఏ ప్రాబ్లం, స్పైన్ ప్రాబ్లం రాదు, డయాబెటిక్ రాదు, స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు ఉండవు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు, చాలా ప్రాబ్లమ్స్ అన్ని మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట, ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణాయామం, లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, తర్వాత మనం ఈ యొక్క ఉద్యాన చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, రైట్ హ్యాండ్ నాసికా ముద్ర. చక్కగా శ్వాస తీసండి. రెడీ స్టార్ట్. లెఫ్ట్ నుంచి రైట్ వదిలేసండి.